హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలక క్రియేషన్స్. ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియో ఒకటి క్రియేట్ చేద్దాం. అది ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను, చూడండి. వెళ్ళిపోకలా ఉండిపోయిలా ఇంటికి కానరాదులే నువ్వు నేను పెట్టు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి. బాగుంటుంది. ఈ వీడియోను ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా వస్తుంది. ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకుంటుంది. ఇది స్టార్టింగ్ వీడియో. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలంటున్నారో వాళ్ళ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కింద ఆడియో పైన ఫోటో ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా సింబల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ఇది చిన్న ప్లస్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఫోటో యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో ఉంటుంది. ఇట్లనే ఫోటోలు మొత్తం అయితే మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో తీసుకోండి, చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లనే ఫోటోలన్నీ యాడ్ చేయండి. ఫోటోలు యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఫోటోలు అయితే యాడ్ చేశాను. మీరు ఈ టైటిల్స్ ఉన్నాయి కదా, ఈ లిరికల్స్ మీరు వేరే కూడా పాయింట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ పైనకి వెళ్ళండి, దీని మీద ట్యాప్ చేయండి. కింద ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీరే ఇక్కడ నుండి వేరే ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్ సింబల్ ఉంది, దీని ఇంట్లోకి వెళ్ళండి. కలర్ కూడా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అదే కలర్ ఇస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లోకి రండి, ప్లస్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీకైతే ఒకటి వీడియో ఇస్తాను, లింక్ ఫ్లాష్ లైట్ తీసుకోండి, దాని మీద ట్యాప్ చేయండి. చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కొద్దిగా ముందుకు జరపండి. ఇక్కడ పైన వస్తుంది అది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఇక్కడ కింద ఈ టెక్స్ట్ ఉన్నాయి కదా, దానిపైన ఉంచండి. కరెక్ట్ ఈ బీట్ మార్క్ కాడికి తీసుకొని దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్రిమ్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేయండి, వీడియో మీద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇది 90 degrees అయితే ఇట్లా తింపండి. తర్వాత దీని మీద ట్యాప్ చేయండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ తీసుకొని కొద్దిగా పెద్ద చేయండి అది. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, ఒక ఎఫెక్ట్ తీసుకోండి. ఈ క్రోమాకి అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కాంట్రాస్ట్ సెట్టింగ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ ఉంటుంది, కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ తీసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆల్ఫా అండ్ ఒపాసిటీ ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కిందికి వెళ్తే మాస్క్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, ఇది యాడ్ అయిపోయింది. దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చిన్న డబ్బా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కాఫీ లేయర్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇంకో బిట్ మార్క్ రండి, ఇదే చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి. మళ్ళీ పైన వస్తుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి, కిందికి లాగండి ఇట్లా. మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఉందా లేదా కరెక్ట్ ఉందా చూడండి, కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ టైమర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం దీని మీద ట్యాప్ చేయండి. ఇంతకుముందు ఉంది కదా, దానిలోనే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇది -90 degrees చేయండి. మళ్ళీ ఈ బీట్ మార్కర్కి రండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ దీని కిందికి ఇట్లానే లాగండి. టెక్స్ట్ పైన ఉంచండి. మనకి ఇది కరెక్ట్గా లేదు. ఈ బీట్ మార్కర్కి తీసుకోండి, దీని మీద ట్యాప్ చేయండి. టైమర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడిగి అడ్జస్ట్ అయిపోతుంది. ఇది ఓకే ఉంటుంది. ఒకటైతే ఈ వీడియోని కరెక్ట్ సెట్ చేయండి. తర్వాత ఒకటి సైడ్ ఏమో +90 degrees ఉంచండి. ఒక ఫోటో పక్కది మళ్ళీ -90 degrees ఉంచండి. ఇట్లనే ఈ వీడియో చివరి వరకు ఇవన్నీ యాడ్ చేయండి. నేను మీకైతే యాడ్ చేసి చూపిస్తాను. వీడియో మొత్తం యాడ్ చేశాను నేను. వీడియోని యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఒకసారి స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ ఫోటో ఉంది కిందిది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోను నెక్స్ట్ ఈ బీట్ మార్క్ కార్డ్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ కార్డ్ తీసుకోండి. ఈ ఫోటోను అయితే ఇక్కడి వరకు తీసుకోండి. ఇట్లా అర్థమైందా? ఈ ఫోటోను ఇక్కడ బీట్ మార్క్ వరకు తీసుకోండి. మళ్ళీ ఈ నెక్స్ట్ ఫోటోను ఈ బీట్ మార్క్ వరకు తీసుకోండి. ఇది కింది ఇక్కడికి, దీన్ని ఇక్కడికి వరకు. ఈ ఫోటోను నెక్స్ట్ బీట్ మార్క్ వరకు తీసుకోండి. ఇట్లనే ఫోటోలు మొత్తం అయితే ఒక్కొక్కటి తర్వాత ఒకటి అక్కడి వరకు తీసుకోండి. అర్థమైందా మీకు? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తా ఒకసారి. ఈ ఫోటోను
ఈ నెక్స్ట్ బిట్ మార్క్ కూడా ఉంది కదా, ఇక్కడ వరకు తీసుకోండి ఈ ఫోటోను. మళ్ళీ ఈ నెక్స్ట్ బిట్ మార్క్ వరకు తీసుకోండి ఈ ఫోటోను. ఈ నెక్స్ట్ బిట్ మార్క్ వరకు తీసుకోండి ఈ ఫోటోను. ఈ నెక్స్ట్ బిట్ మార్క్ వరకు తీసుకోండి ఈ ఫోటో ఉంది కదా, ఈ నెక్స్ట్ బిట్ మార్క్ వరకు తీసుకోండి. మళ్ళీ ఈ ఫోటోను ఈ నెక్స్ట్ బిట్ మార్క్ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత స్టార్టింగ్ రండి. ఈ ఫస్ట్ 5 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ ఆడియో ఒకటి వదిలేయండి. ఇది ఇది ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంక్ ఫ్లాష్ వీడియో వరకు ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా గ్రూప్ చేసేయండి. మళ్ళీ ఈ 5 వీడియోస్ సేమ్ అట్నే చేసేయండి. ఇవన్నీ చేసేయండి. ఇవన్నీ చూసారు కదా. స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు సింబల్ మీద ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళండి. మీరైతే ఫస్ట్ ఏ ఫోటో తీసుకున్నారో అదే ఫోటో మీద ట్యాప్ చేయండి. యాడ్ చేసుకోండి. దీన్ని ఇట్లా కిందికి తీసుకురండి. గ్రూప్ కింద యాడ్ చేసేయండి. ఇదైతే మనకు ఎంత స్టార్టింగ్ బిట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు తీసుకోండి. ఫోటోను తీసుకోండి. వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. -90 డిగ్రీస్ చేయండి. దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ టైల్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేయండి. మిర్రరింగ్ ఆప్షన్ ఎంచుకోండి. మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంటుంది, ఎంచుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎండింగ్ 0 చేసేయండి. ఇప్పుడు మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. కనిపిస్తుంది ఇటు సైడ్ ఉంచండి. వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. మీకు వీడియో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.